అందరికీ నమస్కారం. నేను మీ ఆడా నారాజు. నిన్న సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పు ఇవ్వడం జరిగింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరైతే స్టాలిన్ గారు ఉన్నారో, స్టాలిన్ గారు ఏదైతే మనకి గవర్నర్ సంబంధించిన అంశం ఏదైతే ఉందో, ఈ అసెంబ్లీలో తీర్మానం చేసిన ఏవైతే బిల్లు ఉన్నాయో అవి గవర్నర్ గారి దగ్గర ఉంచుకోవడం, అదేవిధంగా గత సంవత్సరాలుగా ఆ బిల్లును పాస్ చేయకుండా, అంటే గవర్నర్ ఆమోదం తెలిపినట్ల తర్వాతే ఖచ్చితంగా ఇది ఆమోదం పొంది అవుతుంది, అదేవిధంగా అది అమల్లోకి వెళ్తుంది. అలా కాకుండా ఏదైతే అసెంబ్లీ చేసిన తీర్మానం ఏదైతే ఉందో 10 బిల్లు ఉన్నాయో ఆ 10 బిల్లు ఆ గవర్నర్ గారి దగ్గర ఉంచుకోవడం వల్ల ఖచ్చితంగా ఈ యొక్క పరిపాలన సంబంధించిన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ అంశం మీద ఖచ్చితంగా విచారణ చేయాలి అనే విషయం మీద సుప్రీంకోర్టులో ఎవరైతే మనకి తమిళనాడు సీఎం గారు ఉన్నారో స్టాలిన్ గారు సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క అంశం మీద సుప్రీంకోర్టు నేను సంచలనమైన తీర్పు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది కేవలం తమిళనాడుకి కాదు, దేశవ్యాప్తంగా కూడా గవర్నర్ గారి యొక్క ఏదైతే వాళ్ళకి ఒక పవర్స్ ఉంటాయో ఆ పవర్స్ని అడ్డం పెట్టుకుని రాజకీయ పరంగా అసెంబ్లీ అసెంబ్లీ యొక్క ఏదైతే తీర్మానం ఉందో ఆ తీర్మానాన్ని వ్యతిరేకించడం, లేదా వ్యతిరేకించకుండా దాన్ని అడ్డుకోవడం, లేకపోతే దాన్ని ఏ రకమైన మూవ్మెంట్ చేయకుండా అలాగా అడ్డు పెట్టుకుని ఉంచుకోవడం, ఇది ఒక సరైన విధానం కాదు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అనే అంశం కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైనా బిల్లు అసెంబ్లీ తీర్మానం చేసినప్పుడు అది గవర్నర్ గారికి పంపించినప్పుడు ఖచ్చితంగా కాలపరిమితి, అంటే ఒక నెల రోజుల లోపు దాని యొక్క సరైన నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ అలా కాలేని పక్షంలో ఒకవేళ ఆ బిల్లుని రాష్ట్రపతికి పంపించాలన్న ఉద్దేశం ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని 3 నెలల లోపు రాష్ట్రపతి గారికి పంపించాలి తప్ప కాలయాపన చేసుకుంటూ ఆ బిల్లుని ఎటు పంపించకుండా అలా ఉంచడం సరైన విధానం కాదు అని కూడా సుప్రీంకోర్టు నేను స్పష్టమైన జడ్జిమెంట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఈ అంశం చాలా రాష్ట్రాల్లో ఉంది. తెలంగాణలో కూడా అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తమిళసై సౌందరరాజన్ గారికి, అదేవిధంగా కేసీఆర్ గారు కూడా కొన్ని బిల్లులు ఏవైతే ఆర్టీసీ సంబంధించిన కొన్ని బిల్లు ఏవైతే ఉన్నాయో ఇలాగా అడ్డుకోవడం, లేకపోతే ఆపివేయడం, లేకపోతే ఇది రాష్ట్రపతి గారికి సిఫార్సు చేస్తామని చెప్పడం, ఇలాగా ఏదైతే రాష్ట్రం యొక్క హక్కులు గవర్నర్ గారి చేతుల మీదుగా అడ్డుకుంటున్నారో అది గవర్నర్ గారి యొక్క పవర్స్ ఏదైతే ఉందో అవి కేంద్రం నియమిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అనుకున్న వ్యక్తులు నియమించడం వల్ల రాష్ట్రం అసెంబ్లీ ఏర్పాటు చేసిన తీర్మానాలు ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోతున్నాయి. ఇది సరైన విధానం కాదని చెప్పి కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే గవర్నర్ గారి యొక్క అంశం ఏదైతే ఉందో ఖచ్చితంగా గవర్నర్ గారిని అడ్డు పెట్టుకొని కేంద్రం రాష్ట్రాల మీద కక్ష సాధింపు చర్య చేస్తుంది, లేదంటే రాష్ట్ర యొక్క అసెంబ్లీ తీర్మానాన్ని అడ్డు పెట్టుకొని ఆపేయడం, ఇవన్నీ కూడా రాష్ట్ర అభివృద్ధికి కావచ్చు, లేకపోతే పరిపాలన సంబంధించిన ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి నిర్ణయాలు ఉండకూడదు అనే విషయం చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పిందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏదైతే నిన్న స్టాలిన్ గారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఖచ్చితంగా స్టాలిన్ గారికి అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తికి ఇలాంటి అంశాలు కూడా విరుద్ధంగా ఉంటాయని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశం స్టాలిన్ గారికి కావచ్చు, లేకపోతే ఆ పార్టీ కార్యకర్తలు కాదు, వీళ్ళందరూ ఆనందంలో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏదైతే గవర్నర్ గారి అంశాన్ని అడ్డు పెట్టుకొని కేంద్రం ఈ రకంగా అసెంబ్లీ తీర్మానాన్ని పాస్ చేయకుండా, తీసుకొచ్చిన బిల్లుని పాస్ చేయకుండా ఏదైతే విధానం ఉందో దీన్ని స్వస్తి చెప్పిందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు మొత్తం దేశవ్యాప్తంగా ఈ యొక్క తీర్పు అమలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మిగతా గవర్నర్లు కూడా ఈ రకమైన విధానాలు వ్యవహరించకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే గవర్నర్గా ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మాత్రం ఖచ్చితంగా రాజకీయ పార్టీలు కావచ్చు, లేకపోతే ప్రాంతీయ పార్టీలకి ఇది చాలా బలంగా, అంటే ఒక బలాన్ని ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.